సీట్లు దక్కని వాళ్ళు కొంతమంది తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు వైసీపీలో అధికార పక్షంలో, కొంతమంది మాత్రం మౌన మునిలా ఉండిపోతున్నారు. మౌన ముద్ర కనిపిస్తుంది క్లియర్గా. ఇందులో కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా గుడివాడ అమర్నాథ్ పేరు కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఈయన కోరుకున్న స్థానాల్లో అక్కడ కూడా ఆల్రెడీ లీడర్లు ఉన్నారు, వాళ్ళు కూడా గట్టిగా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేని పరిస్థితి. సో ఇటువంటి నేపథ్యంలో ఆయన కూడా అలాగని మిగిలిన వాళ్ళలాగా పార్టీ వదిలేసి వెళ్ళిపోతామనో, లేదంటే పార్టీ మీద వ్యతిరేకంగా మాట్లాడు ఇవన్నీ చేయట్లేదు. కానీ కొంతమంది ఇలాంటి వాళ్ళు మౌన ముద్ర అయితే దాల్చారు. విశాఖ జిల్లాకు సంబంధించిన గుడివాడ అమర్నాథ్ విషయంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనేది. ఎందుకంటే తాజాగా తన జిల్లాకు చెందిన పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావుకి రాజ్యసభ అభ్యర్థి నామినేషన్ ఎప్పుడైతే దాఖలు చేసిన కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికైతే ఈయన హాజరు కాలేదు. అదే టైంలో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నారు. పైగా గొల్లబాబురావు మాత్రమే కాకుండా ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు కూడా అక్కడే ఉన్నారు. ఇలా విశాఖ నుంచి 2 అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేసే కార్యక్రమానికి ఈయన ఎందుకు రాలేదు అనేది ఇప్పుడు ఆయనకు మంత్రిగా కూడా ఉన్న నేపథ్యంలో ఎందుకు రాలేదనే చర్చ అయితే సాగుతుంది. అంటే ఒక్కసారి కనుక వెనక్కి వెళ్ళి చూస్తే జనసేన కీలక నాయకుడు నాగబాబు విశాఖ అనకాపల్లి జిల్లాలో ఇటీవల పర్యటించారు. ఆయన వైసీపీ ప్రభుత్వం మీద ఘాటు విమర్శలు చేశారు. అంతేకాకుండా మంత్రి సిట్టింగ్ సీట్ అయిన అనకాపల్లి వెళ్ళి మరి గుడివాడ అమర్నాథ్ మీద హాట్ కామెంట్ చేశారు. మామూలుగా అయితే తన సహజ ధోరణి ఏదైతే ఉంటుందో గుడివాడ మాటకు మాట వెంటనే ఇచ్చేస్తారు. కాకపోతే ఇక్కడ సైలెంట్గా ఉన్నారు. జనసేన చేసిన విమర్శల మీద అంత హాట్ కామెంట్స్ అయితే ఏమీ చేయలేదు. ఇదే ఇప్పుడు ఆయన ఎందుకు రీసౌండ్ చేయాల్సింది నో సౌండ్ అన్నట్టుగా ఉన్నారనే చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే ఆయన చోడవరం, యలమంచి, పెందుర్తి సీట్లలో కూడా ఒక్కదాన్ని ఆయన కోరుకున్నారు. కాకపోతే చోడవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కర్ణం ధర్మశ్రీ ఆయనకే మళ్ళీ సీట్ అనేది, అలాగే ఆయన్ను ఇప్పటికే అధినాయకత్వం పిలుచుకోవడం మాట్లాడేసింది అనేది. సో ధర్మశ్రీకే టికెట్ ఇస్తారు. ఇక మిగిలిన చోట్ల కూడా ఈయనకి కష్టతరమే అని తేలిపోయిన నేపథ్యంలో సీటు అంటే సామాజిక సమీకరణాల నేపథ్యంలో కూడా ఈయనకి సీటు కష్టమే అనేది, అందుకే ఆయన సైలెంట్గా ఉన్నారు అనేది. ఇది ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో ఎవరికైతే సీట్లు దక్కట్లేదో కొంతమంది అయితే వెళ్ళిపోతున్నారు, కానీ కొంతమంది మాత్రం మౌన ముద్రతో ఉంటున్నారు అనేది. వాళ్ళు ఎప్పుడు ఆ మౌనం వీడుతారంటే ఏదో ఒక హామీ వచ్చినప్పుడు. ఈయన కూడా ఏదో పార్టీది ఇచ్చారు, ఒక పదవి ఇచ్చారు, డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ ఏదో. కాకపోతే అది అంత ఆశించిన స్థాయిలో ఆ పార్టీ పదవి వాళ్ళు ఎవరు పెద్దగా కోరుకోరు కాబట్టి అందుకే గుడివాడ సైలెంట్గా ఉన్నారు అనేది ఒక ప్రచారం.